అసెంబ్లీకి ఇక వెళ్ళేది లేదని మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ తేల్చేశారా? ఎస్, ఆయన ఇంకా ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాలకి ఆయన ఎక్కడో కూడా ఇంకా హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఆల్రెడీ ఆయన అనౌన్స్మెంట్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఆధారంగా చూస్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే ఈ యొక్క శీతాకాల సెషన్స్ అన్నింటిని కూడా బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దాదాపు 2 సంవత్సరాల తర్వాత మొన్నే ఆయన సభలో అడుగుపెట్టినటువంటి సందర్భం, ఇప్పుడు డిసెంబర్ 29న జరిగినటువంటి తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకి ఆయన హాజరవ్వటం, కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉండి అక్కడి నుంచి వెనుతిరగడం, ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయం. కాకపోతే జనవరి 2 అంటే ఈరోజు ఆయన అటెండ్ అయినటువంటి పరిస్థితి చూస్తే కనుక ఖచ్చితంగా ఆయన అటెండ్ అవుతారా లేదా అనేటువంటి అనేక అనుమానాలు కలిగాయి. సో అందరి అనుమానాలను నివృత్తి చేశారు ఆయన హాజరు కాకుండానే. సో ఎందుకు వచ్చారు అటువంటిప్పుడు? దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు ఒక బీఆర్ఎస్ అధినేతగా లేకపోతే ఒక ప్రతిపక్ష నేతగా ఇవన్నీ పక్కన పెడితే దాదాపు ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలను కావచ్చు, ఏదైతే మీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వేలెత్తి చూపుతుందో పలు ఆరోపణలకి సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కావచ్చు, ఇన్ని చుట్టుముట్టాయి కదా. ఖచ్చితంగా మీకు అది లేదా? ఆ సభ మర్యాద కావచ్చు, లేకపోతే దాని పట్ల మీకు ఉన్నటువంటి అంకిత భావం కావచ్చు, ఏదైనా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా అని చాలామంది అయితే అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్, అందరి చూపు కేసీఆర్ వైపు పడిందని అంటే కనుక ఎస్, అంటే ముఖ్యమంత్రి హోదా ఉంటేనేనా ఈరోజు సభకు వస్తారు, లేకపోతే ఇంకా సమావేశాలను బాయ్కట్ చేసేస్తారా అంటూ కూడా చాలామంది నివ్వెరపోతున్నటువంటి సందర్భం. ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ టోటల్గా ఈ అసెంబ్లీ సెషన్స్ని, అంటే వింటర్ సీజన్స్ని, అంటే జనవరి 5 వరకు జరగబోతున్నాయి ఈ సెషన్స్. ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. సో మేము ఇంకా అసెంబ్లీని బాయ్కట్ చేసేస్తున్నాం, మేము ఇంకా వచ్చేది లేదంటూ కూడా సాక్షాత్తు ఆ పార్టీకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా మొన్న ఈ మధ్యనే ఎన్నికయ్యారు హరీష్ రావు, ఆయనే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేసినటువంటి సందర్భం. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఎస్ శ్రీశైలం అయితే సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగే ముందు దీనికి మరి కాస్త ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసుకుంటూ సభని బహిష్కరించేసింది? ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో కామనే కదా. ఆ మాత్రం దానికి ఈ యొక్క అసెంబ్లీ సెషన్స్ని, అంటే ప్రజా సమస్యలను గలమెత్తి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి ఒక ప్రతిపక్షం నిజంగా ఈరోజు అలాగా బాయ్కట్ చేసేసి బహిష్కరిస్తున్నామంటూ ఒక సరెండర్ అయిపోవడం అంటూ చూస్తుంటే నిజంగా అంటే తప్పు ఏదో చేసినట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టులు, ఎందుకంటే సాక్షాత్తు కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఈవేళ ఆ మాట్లాడినటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా కేసీఆర్ అటెండ్ కావాలి. ఏదైతే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందో ఆ ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్కు ఉంటుంది తప్ప డిప్యూటీ ఫ్లోర్ లీడర్గాను ఎవరో బచ్చాలాంటి నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీ సెషన్స్కి అటెండ్ అయితే ఏమీ లేదంటూ కూడా సాక్షాత్తు తన తండ్రి అయినటువంటి కేసీఆర్ని వేలెత్తి చూపించినటువంటి సందర్భం. సో ఎంత ఏమనుకున్నా సరే ఆయన ఈరోజే కాదు, మొత్తం ఎంటైర్ సెషన్స్కే డుమ్మా కొట్టినటువంటి సందర్భం. ఆల్రెడీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా మొన్న ఈ మధ్యనే ఎన్నికైనటువంటి హరీష్ రావు కూడా బీఆర్ఎస్ ఇంకా మా తరపున ఇంకా బీఆర్ఎస్ ఇంకా అటెండ్ కాము ఇంకా ఈ అసెంబ్లీ సెషన్స్కి, కనీసం మాకు మైక్ పెట్టలేదంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తూ సైడ్ అయిపోయినటువంటి సందర్భం. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, చెప్పండి, ఎందుకు తొలి రోజు వచ్చి వెళ్ళిపోయారు అలాగా? ఎందుకు ఆ మాత్రం రావడం దేనికి, పోవడం దేనికంటూ ఇప్పటికే ప్రశ్నలు వచ్చాయి. కనీసం ఈ 4 రోజులైనా ప్రతిపక్ష నేతగా ఆయన అటెండ్ అవుతారు అనుకున్నటువంటి చాలామంది సామాజికవేత్తలు కావచ్చు, ప్రజా సమస్యల మీద గలమెత్తేటువంటి కొంతమంది నాయకులు కావచ్చు. సో ఇప్పుడు అందరి చూపు కూడా కేసీఆర్ వైపే చూపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో దీని నుంచి మీకు ఎలాంటి స్పందన ఉంది? బయట ఏమంటారు దీనికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ, ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి శీతాకాలం సంబంధించినటువంటి ఏదైతే అసెంబ్లీ సమావేశాల వైపే ఉన్నది చూపంతా కూడా ప్రధానంగా అసెంబ్లీ సెషన్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బహిష్కరించినటువంటి తీర్మానం కనబడుతోంది. ప్రధానంగా స్పీకర్ పక్షపాత వైఖరిని నిరసనగా ఇవాళ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రధానంగా ముస్లిం పక్షాలపైన మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు, సీఎం అసెంబ్లీ బూతుల మయం చేశారంటే ఇవాళ హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఇవాళ సభను బహిష్కరించి బయట గన్ పార్క్ ముందు కూర్చొని వాళ్ళు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మరోవైపు ఓవరాల్ గా ఏదైతే
ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కూడా కొంత చర్చ జరుగుతుంది రాధాకృష్ణ. అసలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే చుట్టం చూపుగా, అది కేవలం 3 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి వెళ్ళడం మీద చర్చ జరుగుతున్నట్టు కొంత కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. సో గతంలో మనం చూసాం ఏదైతే కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సింది, దమ్ముంటే వచ్చి చర్చించాల్సిందంటూ సవాలు విసిరింది కాంగ్రెస్ పార్టీ. దానికి ప్రతి సవాలు కూడా బీఆర్ఎస్ విసిరినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ అందరూ మొదటి రోజు కేసీఆర్ రాగానే ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ అటెండ్ అవుతాడు, కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తాడు, కౌంటర్లకు రీకౌంటర్ ఇస్తారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరిగింది. అయినప్పటికీ కేసీఆర్ మాత్రం కేవలం ఒక్కరోజు మాత్రమే వచ్చి కేవలం 3 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండిన ఆ తీరు మీద మాత్రం కొంత అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంత విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనిపిస్తుంది రాధాకృష్ణ. 2వ రోజు సభలో కూడా ఎక్కడా కేసీఆర్ కనిపించలేదు. కేసీఆర్ వస్తున్నాడనే చర్చ, ప్రచారం కూడా లేనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. వచ్చినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళంతా కూడా కేవలం కొన్ని గంటల సేపు మాత్రమే, కొంత 1 గంట 2 గంటల వరకు మాత్రమే సభలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు కూడా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, మాట్లాడడానికి మాకు టైం ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రి బూతులు మాట్లాడుతున్నారంటూ సభలో నుంచి వాకౌట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. బట్ ఇప్పుడు మాత్రం కేసీఆర్ మీదే చర్చ జరుగుతుంది. కేసీఆర్ చేతులు ఎత్తేశారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఎద్దేవా చేస్తున్నారు. ప్రధానంగా ప్రాజెక్టుల పైన రేవంత్ వర్సెస్ కేసీఆర్ పరస్పర ఆరోపణలు ఉంటాయి, సభలో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది ఈసారి అనుకున్నారు. బట్ అది అనుకున్న రీతిలో కనిపించట్లేదు. ఇక దమ్ముంటే సభలో తేల్చుకుందామంటూ కూడా గతంలో రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. బట్ రేవంత్ సవాల్ను ఎక్కడ కూడా గులాబీ నేతలు, ముఖ్యంగా గులాబీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీకరించినట్టుగా మనకు కనబడట్లేదు. ఒకవేళ స్వీకరిస్తే అసెంబ్లీలో ఉండేది, బట్ కేసీఆర్ అసెంబ్లీకి మాత్రం రావట్లేదు. ఇక మీద కూడా ఆయన ఈ జరగబోయే ఈ సెక్షన్ రూల్ కూడా ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి రాడు అనే చర్చ కూడా బలంగా కనిపిస్తుంది. ఏమున్నా అసెంబ్లీలో కేటీఆర్ లేదా హరీష్ రావు వీళ్ళు మాత్రమే అధికార పక్షాన్ని ఎదుర్కోవడము, వాటికి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే జరుగుతుందని ఒక చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తుంది రాధాకృష్ణ. అయితే ఇక్కడ మరొక విషయం, సాక్షాత్తు ఈయనే కాదు, మొత్తం ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ సభ్యులు ఎవ్వరూ కూడా, అంటే మొన్న ఈ మధ్యనే డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్గా ఈ యొక్క హరీష్ రావుతో పాటు మరో ఇద్దరికి ఇచ్చినటువంటి సందర్భం. ఖచ్చితంగా ఆయన కాకపోయినా బీఆర్ఎస్ తరపున గలం వినిపించడానికి, సభలో వినిపించడానికి ఆ ముగ్గురిని ఎంపిక చేసినటువంటి సందర్భం. సో ఎంటైర్ పార్టీనే వెళ్ళనివ్వకుండా ఆదేశాలు కేసీఆర్ ఇచ్చారని అనుకోవచ్చా ఒక అధినేతగా? అంటే ఒక వ్యూహంలో భాగంగా వ్యూహాత్మకంగా ప్రతిపక్షం అనేది పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే. సో ఆ వ్యూహాత్మకంగా పనిచేయాలనేటువంటి దిశానిర్దేశం కేసీఆర్ ఇచ్చి ఉండొచ్చు. ఆ నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి సభల నుంచి వాళ్ళు వాకౌట్ చేయడం లాంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని కూడా అనుకోవచ్చు రాధాకృష్ణ. మరొక వైపు కేసీఆర్ కూతురు కవిత కూడా ఇవాళ మాట్లాడినటువంటి విధానం చూసాం చిట్చాట్లో, మీడియా చిట్చాట్లో. ఎస్, బీఆర్ఎస్ అధినేతగా కేసీఆరే ఉండాలి, ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఏవైతే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందో దానికి బదులు ఇవ్వాల్సింది బీఆర్ఎస్ అధినేతగా నా తండ్రి కేసీఆర్ అంటూ కూడా ఆమె డైరెక్ట్గా అటాక్ చేసినటువంటి సందర్భం. సో ఆ సొంత ఇంట్లోంచి, సొంత గూట్లోంచి ఇటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యాన ఖచ్చితంగా బీఆర్ఎస్ గ్రాఫ్ ఈ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఖచ్చితంగా మైనస్ కాబోతుంది అని అంటే మీరు ఏమంటారు దీనికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ, ఎందుకంటే కేసీఆర్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కేసీఆర్ కు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నీటి వనరుల మీద, ప్రాజెక్టుల మీద ఒక రకమైనటువంటి అవగాహన ఉంటుంది. పూర్తి స్థాయి ఒక క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి, 10 ఏళ్ల పాటు ఏదైతే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఉద్యమ నేత, ఇవన్నీ కూడా కేసీఆర్ కు ఉన్నటువంటి క్రెడిట్స్. ఈ క్రెడిట్స్ అంటే సభలో నీటి పారుదల మీద, నీటి వాటాల మీద మాట్లాడాలంటే కేసీఆర్ సరైనటువంటి వ్యక్తి అనే ఒక చర్చ తెలంగాణ వ్యాప్తంగా ఇటు పొలిటికల్ అనాలిసిస్ కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ఒక ఐడియా మీద ఉన్నది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ లాంటి ఇక లేడు బీఆర్ఎస్ పార్టీలో అన్ని అంశాల మీద అవగాహన కలిగిన వ్యక్తి అనే ఒక చర్చ ఉన్నది. బట్ అంతో కొంత నీటిపారుదల శాఖ మాజీ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఎవరైతే హరీష్ రావు ఉన్నాడో, హరీష్ రావు కొంత అవగాహన ఉంటుంది. బట్ అయినప్పటికీ సభలో మేనేజ్ చేస్తారో చేయడానికి ఒక చర్చ కూడా ఉన్నది. అయినప్పటికీ కవిత మాత్రం ఇటు హరీష్ రావుకి కవితకు పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి చర్చ జరుగుతున్నది, పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి వ్యవహార శైలి కనబడుతున్నది. సో ఈ తరుణంలో హరీష్ రావు కాదు మాట్లాడాల్సింది పూర్తి స్థాయి అవగాహన, పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ మాట్లాడాలి. సభలో కేసీఆర్ సభకు రావాలి తప్ప హరీష్ రావు మాట్లాడడం, హరీష్ రావు డిస్కషన్ లో దీని మీద చర్చ చేయడం సరైనది కాదనే కోణంలోనే కవిత హరీష్ రావుని కొంత టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు
రాధాకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ శ్రీశైలం. మొత్తానికి ఇది పరిస్థితి. నిజంగా తన కుంపటిని తనే తెచ్చిపెట్టుకుంటుందా బీఆర్ఎస్? నిజంగా పార్టీ అధినేతగా కేసీఆర్ నిజంగా సభకి అటెండ్ అయ్యి ఏదైతే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందో ఆ సభలో ఈ యొక్క ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నుండి నిజంగా గనక సమాధానాలు ఇచ్చుంటే గనక ఒక ప్రతిపక్ష నేతగానే కావచ్చు, ఒక పార్టీకి అధినేతగానే కావచ్చు, మరొక వైపు ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, నిజంగా ఆయన హుందాతనాన్ని తాను చాటుకునేవారంటూ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులకు సైతం ఇప్పుడు కేసీఆర్ తీరుని తప్పుపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అసలు మీరు రావాలి అని లేనప్పుడు అసలు ఆ తొలి రోజు అలా వచ్చి అలా వెళ్ళిపోయి అసెంబ్లీ హాల్లో ఈ యొక్క కార్యదర్శి ఇచ్చినటువంటి ఆ ఫైల్ పైన సంతకం చేసి వెళ్ళటం దేనికి? అసెంబ్లీకి వచ్చాను, వెళ్ళిపోయాను, జస్ట్ 3 నిమిషాలు ఉన్నానని చెప్పడం దేనికి అని అంటూ కూడా చాలామంది ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. ఈరోజు అసలు సెకండ్ డే వస్తారు, జనవరి 2నే వస్తారని అనుకుంటే అది లేదు. ఇప్పుడు ఇంకా మిగతా 5వ తారీఖు వరకు జరగబోయే సెషన్స్ అన్నిటిని కూడా మేము బాయ్కట్ చేసేస్తున్నాం అంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి సీనియర్ లీడర్ గన్ పార్క్ వద్ద ఈరోజు మార్నింగే ఒక కాంగ్రెస్ ప్రభుత్వ తీరుని ఎండగడుతూ కూడా అక్కడ ధర్నా చేశారు మిగతా ఎమ్మెల్యేలను పట్టుకుని. సో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటి? ఎస్, మాకైతే మైక్ ఇవ్వట్లేదు, మేము సభకి బాయ్కట్ చేసేస్తాం, బహిష్కరిస్తున్నాం, వాకౌట్ చేసి వచ్చేసాం, ఇంకా మొత్తం ఈ సెషన్స్కే మేము అటెండ్ అవ్వము అని. సో బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ తను ఒక్కరే కాదు ఇప్పుడు వెళ్లకుండా ఉండేది. ఆయన ఆదేశాల మేరకే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు వెళ్ళకపోవడం అనేది నిజంగా తన గ్రాఫ్ని తనే తగ్గించుకుంటున్నారా? తన పార్టీ గ్రాఫ్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ గ్రాఫ్ని ఖచ్చితంగా తనే తగ్గించుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఉంది, అటు ఏపీలో ఉంది, ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉంది. అక్కడేమో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పాడు ఆయన. ఇప్పటికీ ఎక్కడ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి సందర్భం లేదు. దాని ప్రతిఫలం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం, ఖచ్చితంగా మా తరపున మీరు ప్రజాగలం వినిపించాల్సింది పోయి మీరు మీ వ్యక్తిగత ఈగోలకు పోయి అసలు అసెంబ్లీ సెషన్స్నే దూరం పెట్టేస్తానంటే ఎట్లా అంటూ కూడా ఇప్పటికే చాలామంది ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డిని కూడా ఎండగడుతున్నటువంటి సందర్భం. రేపు మాపు ఎలక్షన్స్ వచ్చినా కూడా, స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినా కూడా అక్కడ కూటమి ప్రభుత్వానికి ఎడ్జ్ ఉండబోతుంది అనేటువంటి అనేక సర్వేలు కూడా తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితి మళ్ళీ ఇక్కడ తెలంగాణలో రాబోతుందా? ఎందుకనంటే అక్కడ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కూడా అలాగే ఉండటం అసలు దేనికి సంకేతం? అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత ఈగోలకు పోయి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చిన్నచూపు చూస్తూ అతను ఉంటే అసలు అతనేంటి సీఎం ఏంటి అనేటువంటి ఒక ఈగోలో ఉండటం. మనం చూసాం కేసీఆర్కి ఫస్ట్ రోజున ఈ యొక్క డిసెంబర్ 29న జరిగింది అది అసెంబ్లీ వేదికగా. కేసీఆర్కి ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్కి ఒక సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తుంటే అదే టైంలో పాడి కౌశిక్ రెడ్డి అలాగే కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇద్దరు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి సీట్లలో కాలు మీద కాలేసి కూర్చుని నిజంగా ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణికి ఇది అద్దం పడుతోంది. సో వాస్తవానికి పాలనలో వైఫల్యాల మూలంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోలేదు, ఒక కుటుంబ అహంకారపూరిత ధోరణితోనే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది అనేది ఎలక్షన్స్ 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్ తర్వాత చాలామంది ఈ యొక్క ఎవరికి వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సో వాళ్ళ ఇగో ఇప్పటికీ తగ్గలేదు ఖచ్చితంగా అనేది మరోసారి అసెంబ్లీ సాక్షిగా ఇది తార్కాణంగా నిలుస్తోంది. సో దీనికి సంబంధించి అసెంబ్లీ సెషన్స్కి సంబంధించి నిజంగా బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంది. ఏదైతే ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం, ఈ ఆరోపణలకి ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా చూసేటువంటి ప్రజానీకానికి ఖచ్చితంగా వాస్తవాలు తెలియజెప్పాలంటే కాంగ్రెస్ అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికార పార్టీ కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. ప్రతిపక్ష నేతలకు మైక్ ఇస్తారా లేదా అనేది అసెంబ్లీ రూల్స్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. సో అసెంబ్లీ రూల్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఎస్, ఖచ్చితంగా మైక్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ నిందలు వేసి మొత్తం సభకు ఒక నమస్కారం అంటూ కూడా బయటకు వచ్చేసి మేము అసలు వెళ్ళమని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దానికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మేము బహిష్కరిస్తున్నాం అనేటువంటి హరీష్ రావు కామెంట్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. మూసీ ప్రక్షాళనకు నడుం బిగించిందే బీఆర్ఎస్. 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. మరో 39 ఎస్టీపీలు కట్టడానికి అమృత్ ప్రాజెక్టులో ప్రతిపాదనలు పంపిందే బీఆర్ఎస్. వాటి గురించి మేము మాట్లాడినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగెక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏంది చిల్లర మాటలు, నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా?
స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. ఈ శాసనసభలో కూర్చున్న వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా చిల్లర మాటలు వ్యంగ్యంగా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే నువ్వు ఆపే ప్రయత్నం చేయవు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరును, శాసనసభ నడుస్తున్నటువంటి తీరు, స్పీకర్ గారి వ్యవహార శైలి ఇలా చాలా దారుణంగా ప్రజాస్వామ్య విలువలు పడిపోయే విధంగా ఉన్నాయి. మా గొంతు నొక్కుతా ఉన్నారు, మాకు మైకు ఇవ్వడం లేదు. సభలో ఏకపక్షంగా నడుపుతున్నటువంటి తీరుకు నిరసనగా, ఈ ప్రభుత్వానికి వైఖరికి, స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.